హైదరాబాద్ రామ్ గోపాల్పేట డివిజన్లో ఉన్న ఓ బస్తీ దవాఖానలకు పేషెంట్లు పోయి ట్రీట్మెంట్ చేయమంటే అసలు చేస్తనే లేరట. సూదులు లేవు, మందులు లేవు అని మర్రగొడుతురట. అందుకే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సార్కు సర్కారు దవాఖానలో జరిగిన సంగతి చెప్తే ఆయన్నే స్వయంగా పోయి ఇట్లా ఫోన్లో మాట్లాడిండు. షుగర్ టెస్ట్ చేయమంటే గంటల 2 గంటల ఉంటలేదు, మందులు అయిపోయినట్టు లేవు అని కంప్లైంట్లు వస్తుంది. బస్తీ దవాఖానా నడిచేదే ఆ బస్తీలో ఉండే పేదల కోసము. అందులో సిబ్బంది జీతాలు తీసుకునేది కూడా బస్తీ ప్రజలకు ట్రీట్మెంట్ చేస్తున్నందుకే. వాళ్ళకే ట్రీట్మెంట్ చేయనప్పుడు, సూది మందులు లేనప్పుడు, టెస్టులు చేయనప్పుడు అందులో వాళ్ళు ఎందుకు ఉండు? గుడ్డి గుర్రాల పనులు దోమేదందుక, గాడిదలు పెట్టే గుడ్లేరేదందుక? ఎందుకు ఉత్తసంచి కాడ కావాలన్నట్టుండి యాళ్లకు జీతాలు తీసుకోగానే అయిపోతుందా? పని చేయనప్పుడు జీతాలు కూడా తీసుకోకుండా ఊకోవాలే కదా. అట్లెందుకు ఊకోరో? చెయ్యని పనులకు జీతాలు ఎట్లా తీసుకో బుద్ధి అవుతుందో? ఇక ఇక్కడోళ్ళు ఇట్లా చేస్తున్నాని తలసాని సారు ఎవరితోని చెప్తే పని అవుతుందో వాళ్ళకే ఫోన్ కొట్టి ఇట్లా మాట్లాడిండట. మెడిసిన్ ప్రాపర్ గా లేదనేది ఒక సత్యం. సీనియర్ సిటిజన్స్ వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళ బ్లడ్ టెస్ట్ లేకపోతే వాళ్ళ ఫీవర్ ఉంటే మీరు పోయి మళ్ళీ 2 గంటలకు రండి, గంటకు రండి. ఒక్కొక్కసారి మీ డాక్టర్ ఉండరు ఇక్కడ. కథం ఇట్లా చెప్పే వరకల్లా అక్కడి దవాఖాన పెద్దసారు కూడా వెంటనే ఆడ డ్యూటీలు ఉన్న మేడంతో ఇట్లా అనుకొచ్చిండు. ఎందుకట్లా మర్రగొడుతుండ్రు? మంచిగా ట్రీట్మెంట్ చెయ్యండి అనగానే అప్పుడు సరే సారు అని మేడం తలకాయ ఊపింది. అంటే ఎమ్మెల్యేలో మంత్రులో వచ్చి ఇట్లా మీది ఆఫీసర్లకు ఫోన్లు చేస్తే కానీ ట్రీట్మెంట్ చేయనంత దరిద్రంగా దవాఖానల శాఖ తయారైందా ఎట్లా? అయ్యా దవాఖానల మంత్రి దామోదర రాజనరసింహ సారు మాజీ మంత్రి వచ్చి చెప్పేదాకా కూడా ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ చేస్తలేరంటే ఏమన్నట్టు? మీరు మీ శాఖను చక్కగా చూసుకోలేకరా? మిమ్మల్ని చెప్పుమంటే ఏమంటారయ్యా? మేము నడిపే దవాఖాన్లు దొరలు పోయే దవాఖాన్లు కాదు, నా ప్రజలు పోయే దవాఖాన్లు అంటారు. మీ ప్రజలు పోయే దవాఖాన్లల్లో ఇట్లున్నాక ఇక ఎట్లా చెప్పుండ్రి? మార్పు 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 అంటే ఏమో అనుకున్నాం కానీ ఇంత మార్పు వస్తుంది అనుకోలేదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.